కలకత్తాలో సుభాష్ని ఏ శక్తి ఏ విధంగా మార్చనున్నది అని ఆయన కుటుంబం ఏమాత్రం ఊహించలేకపోయింది. పల్లె ప్రాంతం నుండి ఓ యువ విద్యార్థిని కలకత్తా పంపటం అతనికి నిస్సందేహంగా మంచి చేస్తుందని చెప్పలేం. వాస్తవంగా అటువంటి మార్పు ఎంతో మంది పైకి రాదగిన వాళ్లను నాశనం చేసింది. కాని సుభాష్ ఆనాటికే నిర్దిష్టమైన కొన్ని సిద్ధాంతాలు భావాలు కల ఒక యువకుడు. నలుగురు నడిచిన బాట వెంట వెళ్లకుండా ఉండటానికి అప్పటికే నిర్ణయించుకున్నాడు. తన సొంత ఆధ్యాత్మిక ఉన్నతికి, తన తోటి మనుషుల ఉన్నతిని సాధించటానికి అవసరమైన జీవితాన్ని గడపాలని అప్పటికే నిర్ణయించుకున్నాడు. జీవితాన్ని గురించి గంభీరంగా ఎలా ఆలోచించాలో అప్పటికే నేర్చుకున్నాడు. కాగా కళాశాల ప్రాంగణంలో అడుగు పెట్టేనాటికే జీవితానికి అర్థం, గమ్యం ఉన్నాయని నమ్మాడు. కలకత్తా వెళ్లి సుభాష్ బోసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. ఆనాడు అది కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రధానమైన కళాశాల. ఆ కళాశాలలో పాఠాలు చెప్పడం ప్రారంభం కాకముందే తన దగ్గరకు ఒక దూతను పంపించిన యువ బృందాన్ని కలిశాడు. ఆ కళాశాలలో ఎన్నో రకాల విద్యార్థులున్నారు. వారిలో కొందరు నూతన సంపన్నులు, కొందరు అధికార రోగపీడితులు, పరాన్న భక్తులు, కొందరు ఎంతో మంచిగా కనిపించే పుస్తకాల పురుగులు, కొందరు రామకృష్ణ వివేకానందుల ఆధ్యాత్మిక వారసత్వమని చెప్పుకునేవారు. సుభాష్ కూడా రామకృష్ణ వివేకానందుల ఆధ్యాత్మిక వారసుడే. వీరందరూ కాక రహస్యంగా పనిచేసే విప్లవకారులు కూడా కొందరున్నారు. 1913లో సుభాష్ కటక్కు వీడ్కోలు చెప్పినప్పుడు ఆయన భావాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. అప్పుడు ఆయనలో ఆధ్యాత్మిక ఆవేశం, అస్పష్టమైన సంఘ సేవా తత్పర కూడా మిళితమై ఉన్నాయి. ఆయన కలకత్తాలో యోగ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడంలో సంఘ సేవ ఒక భాగమని గ్రహించాడు. ఆధునిక పద్ధతులతో జాతీయ పునర్నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడం కూడా యోగాలో ఒక భాగమేనని విశ్వసించాడు. అదే సమయంలో సుభాష్ ఆలోచనలతో ఏకీభవించిన ఆయన బృందం విజ్ఞానం కోసం, ఉత్తేజితం కోసం ఇండియాలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యం గల స్థలాలను, పవిత్రమైన ప్రదేశాలను సందర్శించాలని, ప్రముఖ వ్యక్తులను కలవాలని, ఇంకా తమ బృందంలో నూతన సభ్యులను చేర్చాలని భావించింది. ఆనాడు ఆ బృందాన్ని ఆకర్షించిన ప్రముఖుడు రవీందర్ ఘోష్. భారత జాతీయ నాయకులు స్వపరిపాలనతో తృప్తి పడతామని ప్రకటించిన రోజులలో అరవిందుడు భారత జాతీయ కాంగ్రెస్ వేదిక నుండి మాట్లాడుతూ భారతదేశానికి కావాల్సింది సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదాన్ని ఇచ్చి అతివాదులను బలపరిచిన సంఘటన సుభాష్ బృందాన్ని ఆకర్షించింది. అరవిందుకు సన్నిహితుడైన రాజకీయ సహచరుడు బాలగంగాధర్ తిలక్కు ఆనాడు ఎంతో ప్రతిష్ట ఉంది. ఆ రోజులలో అరవిందుని గురించి యువకులు గొప్పగా చెప్పుకునేవారు. ఆయన పాండిచేరి వెళ్లిపోయినప్పుడు ఆయన అక్కడ ఏకాగ్రతతో 12 ఏళ్లు ధ్యానించి వివేకవంతుడై తిరిగి వచ్చి భారతదేశానికి ముక్తి కలిగిస్తాడని చెప్పుకున్నారు. అయినా అరవిందుని గురించి ప్రచారంలో ఉన్న సామాన్యులకు అతీతమైన ఆయన ఆధ్యాత్మిక శక్తి సుభాష్ను ఆకర్షించలేదు. కానీ అరవిందుని రచనలు, తాత్విక సిద్ధాంతం, యోగా సిద్ధాంతాన్ని ఆయన అర్థం చేసుకున్న తీరు సుభాష్ను ఆకట్టుకున్నాయి. రాజకీయాలు సుభాష్ ఆసక్తిని సూటిగా ఆకర్షించినంతకాలం ఆయన మతబోధకులను కలుస్తూనే ఉన్నాడు. సాంఘిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నాడు. కానీ కళాశాలలో ఆయన పాఠాలను శ్రద్ధగా వినేవాడు కాదు. ఆయనకు ఆయా ఉపాధ్యాయుల బోధన ఆసక్తికరంగా ఉండేది కాదు. చర్చలను ఏర్పాటు చేయటం, వరద బాధితుల సహాయార్థం, కరువు బాధితుల సహాయార్థం నిధులను వసూలు చేయటం, విహారయాత్రలకు వెళ్లడం వంటి కార్యక్రమాల్లో సుభాను ఎక్కువ ఆసక్తిని చూపించేవాడు. అటువంటి కార్యక్రమాలు తన అంతర్ముఖ భావాలను వెల్లడించటానికి సుభాష్కు తోడ్పడ్డాయి. ఆ రోజుల్లో సంఘంలో పాతుకుపోయిన సాంఘిక అన్యాయం, దానికి తోడైన ఆర్థిక వ్యత్యాసాలు ఆయన దృష్టిని బాగా ఆకర్షించాయి. ఆ అన్యాయాన్ని సహించలేక సుభాష్ మన సాంఘిక వ్యవస్థను వ్యతిరేకించాడు. ఈ వ్యవస్థకు సంబంధించిన సాంఘిక సంబంధాల మూల సూత్రాలను గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఒకసారి సెలవుల సమయంలో సుభాష్ కటక్ గ్రామీణ ప్రాంతంలో ఒక హృదయ విదారకమైన దృశ్యాన్ని చూశాడు. అప్పుడక్కడ కలరా అంటువ్యాధి విజృంభించింది. వెంటనే సుభాష్ ఆయనతో ఉన్న ఒక అంకిత భావం గల ఒక యువక బృందాన్ని నాటి సాంఘిక కట్టుబాట్లను ఎదిరించి సేవలు చేయటం, కలరా రోగులకు సేవలు చేయటం ప్రారంభించారు. ఒక వారం అనుభవం నాకొక నూతన ప్రపంచాన్ని చూపించింది. అది భారతదేశ నిజస్వరూపాన్ని నా కళ్ల ముందుంచింది. ఇండియా పల్లెటూళ్ల దేశమని నాకు బోధపడింది. ఆ పల్లెలలో పేదరికం దొంగ పిల్లివలే చప్పుడు చేయకుండా జనాన్ని దోచుకు తింటూ ఉంటుందని, జనం ఈగల వలె చచ్చిపోతూ ఉంటారని, నిరక్షరాస్యత రివాజు అని నాకు బోధపడింది అని సుభాష్ చంద్రబోస్ తన స్వీయ చరిత్రలో రాశాడు. తన మెట్రిక్ పరీక్ష రాయటానికి ముందు ఏ విధంగా సాధువుల కోసం అన్వేషించాడో అదే విధంగా తను కళాశాలలో చేరిన తొలి సంవత్సరాలలో కూడా సుభాష్ సాధువుల కోసం అన్వేషించడం ప్రారంభించాడు.
ఒక సద్గురువును గుర్తించాలనే కోరికే అంతులేని ఆయన అన్వేషణకు కారణం కాగా, తనను వాళ్ల నిరాడంబర జీవన విధానం వలన, ఉదాత్తమైన ఆలోచన ధోరణి వలన ఆకర్షించిన సన్యాసులను కలవటానికి సుభాష్ అసాధారణమైన పనులను కూడా చేశాడు. చివరకు 1914 వేసవి సెలవుల కాలంలో ఒక స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని ఇంటి దగ్గర ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. వాళ్ళిద్దరూ ఉత్తర భారతదేశంలో ఎన్నో చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను, యాత్రా స్థలాలను, సాంప్రదాయక విద్యా స్థలాలను దర్శించారు. ఎన్నో ఆశ్రమాలను దర్శించారు. ఎందరో సాధువులను కలిశారు. కానీ వాళ్లు ఆయా ప్రదేశాలలో మౌలిక హిందూ మత ధర్మాల కంటే మూఢనమ్మకాలు, అర్ధరహితమైన ఆచారాలు కొనసాగుతూ ఉండటం చూసినప్పుడు వాళ్ల భ్రమలు తొలగిపోయాయి. మత ప్రచారకులకు పవిత్ర ప్రదేశాలలో ఇంకా ఆచరణలో బలపరుచుతున్న కులతత్వం, శాఖ దురభిమానం సుభాసుకు దిగ్భ్రాంతి కలిగించాయి. ఆ ఉత్తర దేశ యాత్ర సందర్భంగా సుభాసు వారణాసికి వెళ్లినప్పుడు అక్కడ ఆయన రామకృష్ణ ఆశ్రమానికి చెందిన స్వామి బ్రహ్మానందను కలిశాడు. అటువంటి విజ్ఞానులతో చర్చించిన ఫలితంగాను మేం పవిత్రులం అని చెప్పుకునే వాళ్లతో ప్రత్యక్షంగా చర్చలలో పాల్గొన్నందువలన లభించిన మౌలిక విజ్ఞానం ఫలితంగాను సుభాసుకు మతపరమైన నమ్మకాలలో సమతుల్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా సుభాసు ఇంటి దగ్గర చెప్పకుండా పారిపోయినందున సుభాష్ తల్లిదండ్రులు, తన కుటుంబంలో గల ఇతరులు కొన్ని వారాల పాటు చాలా ఆదుర్దా పడ్డారు. చివరకు సుభాసు ఎంత ప్రశాంతంగా ఇంటి నుండి వెళ్లిపోయాడో అంతే ప్రశాంతంగా ఒకనాటి ఉదయం ఇంటికి తిరిగొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత టైఫాయిడ్ జ్వరంతో సుభాసు మంచం పట్టాడు. ఆయన మంచంలో ఉండగానే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి వరకు విప్లవకారులు కలకత్తా విద్యార్థులలో ఎంత ప్రచారం చేసినా రాజకీయాలు సుభాసు జీవితంలో ప్రవేశించలేదు. అయినా ఇంకా ఆధ్యాత్మిక పునర్వికాసం, రాజకీయేతర పద్ధతులతో జాతీయ పునర్నిర్మాణం వంటి భావాలను నమ్ముతూనే ఉన్నాడు. కలకత్తాలో ప్రత్యక్షంగా కనిపించే బ్రిటిష్ వాళ్ల ఉనికి ఎక్కడో దూరాన ఉన్న కటక్ వంటి పట్టణాలలో కనిపించకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. కలకత్తాను నియంత్రించిన బ్రిటిష్ పాలకులు అక్కడ వాళ్ల ఉనికిని ఇతరులు గుర్తించేటట్లు ప్రవర్తించటమే కాక అడుగడుగున ప్రతి స్థాయిలోనూ భారతీయులను అవమానించేవారు. తెల్లవారు వారి వీధుల్లోనూ, రైళ్లలోనూ, ప్రజలు అద్దెకు వాడుకునే వాహనాలలోనూ వాళ్ల జాతి దురహంకారాన్ని ప్రదర్శించేవారు. అటువంటి సందర్భంలో వాళ్లు భారతీయులలో ప్రఖ్యాతి గల పౌరులను, నిష్ణాతులను కూడా వదిలిపెట్టేవారు కాదు. భిన్న జాతుల మధ్య ఘర్షణలు చెలరేగినప్పుడు చట్టం భారతీయులకు ఏమీ ఉపయోగపడేది కాదు. దాంతో ఇంగ్లీష్ వాళ్లకు భుజబలం తప్ప మరొకటి అర్థం కాదనే భావం ప్రబలింది. అటువంటి అనుభవం సుభాసు రాజకీయ చైతన్యాన్ని పెంచటానికి ఎంతో ఉపయోగపడింది. కానీ సుభాసు రాజకీయ ఆలోచన ధోరణి ఒక స్పష్టమైన రూపం దాల్చటానికి ఆ అనుభవం చాలలేదు. అందు నిమిత్తం ప్రపంచపు అనుభవం కావాల్సి వచ్చింది. కాగా ఆయన ప్రపంచ సంఘటనలను పత్రికల ద్వారా అధ్యయనం చేసి తను నమ్మిన విలువలను తిరిగి పరిశీలించాడు. తత్ఫలితంగా ఒక జాతి జీవితాన్ని 2 విభిన్నమైన భాగాలుగా విభజించటం సాధ్యం కాదని నిర్ణయించుకున్నాడు. వాటిల్లో ఒక భాగాన్ని మన కోసం మన చేతుల్లోనూ, రెండవ భాగాన్ని పరాయి వాళ్ల చేతుల్లోనూ ఉంచటం సాధ్యం కాదని ఉద్ఘాటించాడు. ఇండియా నాగరికమైన ఆధునిక దేశంగా మనవలనంటే ఇండియా ప్రజలందరూ ఏకమై ఇండియా విముక్తి కోసం పాటుపడాలని, పోరాడాలని భావించాడు. రాజకీయ స్వాతంత్ర్యం అభివాజ్యం అని ఉద్ఘాటించాడు. ఇంకా స్వాతంత్ర్యం పొందిన దేశం తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటానికి చాలినంత సైనిక బలం కలిగి ఉండటం అవసరమని కూడా బోసు ఉద్ఘాటించాడు. తరువాత బోసు 2 సంవత్సరాలు కళాశాల విద్యను అభ్యసిస్తూ తాత్విక రాజకీయ చింతనలో చాలా త్వరగా అభివృద్ధి చెందాడు. తత్ఫలితంగా ఆయన అంతరంగంతో ఎంతో మారాడు. ఆయన బృందం సంఖ్యలోనే కాకుండా గుణాత్మకంగా కూడా చాలా అభివృద్ధి చెందింది. ఆ బృందంతో చర్చలు జరుపుతూ సుభాసు తన కళాశాల చదువును నిర్లక్ష్యం చేశాడు. తత్ఫలితంగా 1915లో జరిగిన ఇంటర్ పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. తరువాత BA ఆనర్స్ కోర్సులో తత్వశాస్త్రాన్ని బచ్చిక విషయంగా ఎన్నుకున్నాడు. తత్వశాస్త్రం ఆయన అధ్యయనం చేయాలని ఎంతో కాలం నుండి కోరుకున్న విషయం. అందువల్ల ఆయన తత్వశాస్త్రాన్ని అతి శ్రద్ధగా అధ్యయనం చేశాడు. తత్వశాస్త్రం అధ్యయనం ఆయనకు మేధా సంబంధమైన క్రమశిక్షణను, విమర్శనాత్మకమైన ఆలోచన ధోరణి ఇచ్చింది. ఆ విమర్శనాత్మక ధోరణి వలనే నిజంగా స్వతంత్రంగా ఆలోచించగలిగి మేధావి అయిన మనిషి ఏ భావాన్నైనా శాంతం చర్చించకుండా దానికి మద్దతుగా చూపించిన సాక్ష్యాన్ని పూర్తిగా పరిశీలించకుండా ఆమోదించలేడు అని సుభాసు ఉద్ఘాటించాడు.